మీరు ముందుకు కూర్చుంటామన్నారు రండి సార్, ఇక్కడే మాట్లాడారు. వెనక కాదు బాసు, ముందు నేను ఉంటానన్నా. పట్టుకుంటాం సార్. లేదు సార్, లేదు సార్, అందరం కావాలి. లేదు సార్, లేదు లేదు. ఏమంటారు సార్? చెప్పు ఏమంటారు సార్? పోదామంటే అందరం పోదాం, పోవాలంటే అందరూ వెళ్ళాలి. మీరు అన్నారు కదా సార్, ఇక్కడ మాట్లాడండి అడుగుతున్నారు కదా. జరిగితే మాకు ముందు మీరు ఉంటాం అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్తానంటారు ఇంటి లోపలికి. మాట్లాడండి సార్, బయటనే మాట్లాడండి సార్. కొడపడం లేదండి, మీరెందుకు కట్టుకున్నారు? మీరెందుకు కట్టుకుంటారు? మీరెందుకు కట్టుకుంటారు అంటున్నా? మీరు తగ్గండి, సైడ్ తగ్గండి. ఇప్పుడు మా కంపెనీలకు మేము నీకే సంబంధం అండి, నీకే సంబంధం. సార్ వచ్చింది. హలో సార్ వచ్చింది. అవును మాట్లాడమని మీరు ఆపుతారు కదా. నువ్వు సార్ తీసుకొని పోతావు. బయటకు పని కాదు. హలో చిన్న ఇది మాట్లాడండి. లోపలికి వచ్చి సార్, బయటనే మాట్లాడండి, లేదంటే మేము అందరం లోపలికి వస్తాం. మాట్లాడాలి. మాకేం తొలగించలేదు సార్. ఎస్ఐ గారు, మాకు విధుల నుంచి ఎవరు తొలగించలేదు ఇక్కడ. మాకు విధుల నుంచి ఎవరు తొలగించలేదు ఇక్కడ. వాళ్ళు ఏదో బంద్ చేయమని అన్నారు, ఎందుకు అని చెప్పేసి కారణం కోసం తప్ప లోపల రానియట్లేదు అంతే. మాట్లాడుతున్నారు, అందరం వస్తాం, మాట్లాడదాం. లేరా అందరు సమస్య అందరిదే, సమస్య అందరిది. దాన్ని చాలా చేయరా, చాలా చేసుకునే మార్గం కావాలి కదా. కూడా మాకంటే ముందరే మీరు కొంతమంది వీడియోలు తీయండి, పోలీసులు చేస్తున్న వ్యవహారాన్ని వీడియోలు తీయండి. బయట కట్టడానికి ఆప్షన్ ఉంది కదా. అదే కదా లోపల వెళ్ళిపోండి, పోలీసులు అడ్డుకోవడానికి లేదు. పని చేసుకుంటాం పోలీసులు అడ్డుకోవడానికి లేదంటున్నా నేను. కొట్లాడుతుంటే
దీన్ని పరిష్కారం చేయదలుచుకురా తమాషాలు పెట్టి లొల్లి చేయదలుచుకురా ఏం తమాషా చేద్దాం? బలిసి కూర్చున్నాం ఈడ. కాదండి ఏసఐ గారు మేము బలిసి కూర్చున్నారు ఈడ. పరిష్కారం చేసుకోండి అవుతుంది. కార్మికులు బలిసి కూర్చున్నారు ఎండలో. అందరం మాట్లాడాలనుకుంటున్నాం. ఇద్దరు కాదు సార్, ఇద్దరు ఎవరు లేదు. అందరు మాట్లాడితే కాదు, ఇష్టం వచ్చిన మాట్లాడతారు. తల ఒక మాట మాట్లాడతారు. మేమేం మాట్లాడమా, ఇద్దరే మాట్లాడతారు చూస్తాం. మాట్లాడి చెప్పండి సార్, మీరు చెప్పింది అన్నాడు మేము చేసాం. ఒక మాట చెప్పండి, మాతో పాటు వస్తారు అక్కడే ఉంటారని చెప్పండి. చెప్పరా ఒక్క నిమిషం ఆగు. శివ గారు సార్ ఒక్క నిమిషం అండి. శివ గారు సార్, శివ గారు ఎందుకు కూర్చున్నారు సార్ ఇక్కడ బయట వీళ్ళు? ఒక్క నిమిషం సార్, ఏం లేదు పర్లేదు. ఎందుకు కూర్చున్నారండి ఇక్కడ? ఏమైంది సార్? ఇక్కడ అంటున్నారు ఇప్పుడు నిమిషాలు మాట్లాడు, గంట మీకంట కూర్చోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూర్చోండి సార్. కిరణ్ గారు మనం కూర్చున్నా, ఏం ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకు కూర్చున్నారు వీళ్ళు? ఎందుకు కూర్చున్నారండి? నువ్వు టర్మినేషన్ చేసినావా? నువ్వు డిస్మిస్ చేసినావా? ఎందుకు కూర్చోబెట్టినావు బయటికి? నువ్వు ఇచ్చినట్టు ఏమైనా ఉందా? డ్యూటీకి వచ్చారు, ఎందుకు ఆపుతున్నాను? ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, అందరు డ్యూటీకి వెళ్ళిపో. అవసరం ఎందుకు? నా పోలీసులను పెట్టుకొని నలుగురు పెట్టుకుంటే అయిపోతుందండి. ఏం ఆలోచన చేస్తారు మీరు? వీళ్ళందరూ ఇదే కంపెనీ, ఇదే ఫోటో కూడా లోపల ఉన్నాయి సార్. చూపిస్తా సార్, ఫోటో కూడా ఉన్నాయి సార్. కానీ పోలీసులు ఎందుకు ఆపుతారో అర్థం కావట్లేదు నాకు. ఏసఐ గారు మీకేంటండి ఇంట్రెస్ట్ ఆపడానికి? మీరు లోపల వెళ్తుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు? వాట్ ఇస్ ఫండమెంటల్ ఆఫ్ రైట్? వాట్ ఇస్ ఫండమెంటల్ ఆఫ్ రైట్? మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీరు ఎందుకు ములాఖత్ అవుతారు? ఎందుకు ఆపుతున్నాను? ఎందుకు నీకు డెమోక్రసీ? వాట్ ఇస్ ఫండమెంటల్ ఆఫ్ ఆర్డర్? వాట్ టర్మినేషన్? వాట్ ఆర్ సస్పెండెడ్? What is suspended? What termination? What detachment? What is this? What happened? What is it? Police అడ్డుకోవడం ఏంటండి? నీకు బాగా కన్ఫ్యూజన్ ఇస్తున్నా. నీ వీడియో మొత్తం ఏసీపీ కాదు డీసీపీ పంపిస్తాను నేను. ఏం సమస్యనా? ఎందుకు ఎందుకంటే కార్మికుల కోసం మాట్లాడుతున్నారు. మా కంపెనీ కాడ పబ్లిక్ కూర్చురు అంటే వర్కర్స్ కూర్చురు, మాకు లోపలికి వెళ్ళి మాట్లాడొస్తున్నాం. మేము లోపలికి పోయి వస్తున్నాం. లోపలికి పోయి వాళ్ళు లోపల పోయి మాట్లాడుతున్నాం. వస్తుంటే గేట్ నుంచి రాకుండా ఎడంగా వస్తారు. ఎవరు అడుగురా లోపల? లోపలికి వెళ్ళి మాట్లాడి గేట్ నుంచి ఏఎస్ఐ గారు వస్తున్నారు. వస్తుంటే నువ్వు ఆపుకున్నాడు గేట్ నుంచి కూర్చున్నారు. కట్టు కూర్చున్నారు. వల్గర్ గా మాట్లాడు.
నాకు సార్ మీరు రైట్ రైట్ 350 తరగతి ఏమైనా చేయండి కానీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి లోపలికి వెళ్ళి వస్తారు చూడండి, కొట్టిరా. ఒక్క నిమిషం